చెదిరిన హద్దులు, కూడిన కాలువలు, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇది. ఏంటంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ భూములు ఛిద్రం. ఇప్పుడు భూములు గెట్లు ఉంటాయి, గెట్లు రాళ్ళు ఉంటాయి, అన్ని వీక్ పడదంగిరు. గెట్లు రాళ్ళు లేవు, ఏమి లేవు. 1200 ఎకరాలల్లో ఒక్కనికే 1200 ఎకరాలు ఉంటుందా? వాళ్ళకో 4-5 ఎకరాలు, వీళ్ళకో 4-5 ఎకరాలు. అందులో కాలువలు, ఓ బావి ఉంటే బావిని కూడా పూడ్చిరట ఈ దొంగలు. ఇక మొత్తం ఏటు చూసినా చింద్రం, ఏటు పేరుకు ప్లాస్టిక్ పదార్థాలు, తిన్నయి తాగిన సీసాలు కూడా అందులో వలగొట్టిరు. రేపు నడుచుకుంటూ పోతే అలా కాళ్ళకు గుచ్చుకొని రక్తాలు అయితే తాగి సీసాలు వలగొట్టిరు. అక్కడ కూడా సభలో కూడా తాగిర్రట. ఇట్లా ఉన్నది. సభా ప్రాంగణం దగ్గర సిమెంట్ కాంక్రీట్ వేస్తే మరి అది ఓడి తొలగియాలి. అంత సిమెంట్ కాంక్రీట్ వేసిరట గట్టిగా మొత్తం. మరి అందులో ఆయన మరి ఎట్ట దున్నుకోవాలి? సిమెంట్ కాంక్రీట్ దున్నితే అయితే దాన్ని ఓడి వలగొట్టేయాలి. వేసిరు, కథం, ఆల్వింగ పోయారు అంతే. గత అనుభవాలతో రైతుల ఆందోళన, ఇబ్బందులు లేకుండా అన్ని సరిచేయాలని డిమాండ్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి గులాబీ నేతలంతా హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతపల్లిలో నిర్వహించిన సభకు తరలి వచ్చారు. అయితే ఈ సభ కోసం బీఆర్ఎస్ నేతలు రైతుల భూములు చదును చేశారు. ఈ క్రమంలో హద్దులు కూడా జరిపేసిరు, కాలువలు పూడి చేసిరు, మట్టి మొరం పోసి తాత్కాలిక రోడ్డు వేసిరు. మొరం పోస్తే భూమి ఉంటుందా? సభ ప్రధాన వేదిక సహా పలు చోట్ల కాంక్రీట్ వేసిరట. కాంక్రీట్ వేసి లెవెల్ చేసిరు. వాహనాల రాకపోకలకు వ్యవసాయ భూములు గట్టిపడ్డాయి. సభ నిర్వహణ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకపోయాయి. సభ అయితే ముగిసింది, కానీ భూములు వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం ఇప్పుడు రైతులకు సమస్యగా మారింది. చాలా సమస్య ఉంటుంది. అందులో సీసాలు వలిగినాయి. ఆ సీసాలు ఏడ దొరుకుతాయి? చిన్న చిన్న ముక్కలు. గిట్లా మరి ఎందుకు ఇచ్చిరు? మరి నిజంగా ఈ తలకాయ తక్కువ పని కాకపోతే మరి ఎందుకు ఇచ్చిరు మీరు వీళ్ళకు? ఒక ఆయన అంటాడు బెదిరించి తీసుకురాట 12 ఎకరాలేమో ఇవ్వకుంటే మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చేది మేమని భూమి కూడా ఉండదని బెదిరించిరట. చింతలపల్లి ఎలకతుర్తి గ్రామాల రైతుల అంగీకారం సహకారంతో సభ సజావుగా నిర్వహించారు. మొన్న ఆయనకు పైసలు ఇస్తాము మేము, మీ వాడుకున్నందుకు మీ అందులో ఉన్న పంట అంతా మేము లెవెల్ చేసినాము, దానికి నష్టపరిహారం ఇస్తామన్నారు. సభ అయిపోయినాక ఎక్కడో అక్కడ మింగేసారు. ఆ పెద్ద మనుషులు ముసలోళ్ళు ఇద్దరు సభ కాడ నిలబడి మొత్తుకుంటుంటే ఒక ఆయనకు ప్రెస్ ఆయనకు చెప్తున్నారు వాళ్ళ బాధ. 1213 ఎకరాల్లో రైతుల భూములు చదును చేశారు. 140 ఎకరాల్లో ప్రధాన సభ, 1059 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. క్రమంలో బీఆర్ఎస్ నేతలు 154 ఎకరాల సభ, 1059 ఎకరాలలో పార్కింగ్. 150 ఎకరాలల్లో మరి ఎంతమంది పడతారు? 10 లక్షలు 20 లక్షలు పడతారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి. మరి 150 ఎకరాలలో 10-20 లక్షలు పడ్డారు. ఇక మీ రాసింది ఇదేగా. 154 ఎకరాలలోనే సభ, 1059 ఎకరాలలో పార్కింగ్. 150 ఎకరాలల్లో ఎన్ని లక్షల మంది పడతారు? ఎవరిని చెవుల పువ్వు పెట్టిరు మీరు? ఇప్పుడు బయట పడతలేవు. అన్ని అబద్ధాలు, పుండకోర మాటలు. నోరు తెరిసి అబద్ధం. మీ నోరు ఏ యాసిడ్తో కడగాలంటే ఒరిజినల్ యాసిడ్తో కడగాలి మీ నోర్లు. అంత అబద్ధాలు, పుండకోర అబద్ధాలు. 1059 ఎకరాల పార్కింగ్ ఏర్పాటు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ భూములను సభకు అనుకూలంగా మార్చే క్రమంలో హద్దురాళ్ళు, ఓడ్లు చెరిపేసి కాల్వలు పూడ్చి తాత్కాలిక రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో గట్టితనం కోసం పలు చోట్ల కాంక్రీట్ వేశారు. ఇప్పుడు ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడం సవాల్గా మారింది. రైతులు పేర్కొంటున్నారు. ముందుగా మాట ఇచ్చినట్లుగా పూర్తి బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ నేతలు వ్యర్థాలను తొలగించి, హద్దులు నిర్ణయించి, గెట్లను ఏర్పాటు చేసి, పోసిన మట్టిని కాంక్రీట్ని తొలగించి కాలువలను పునరుద్ధరించాల్సి ఉన్నది. ఒకవేళ వారు పనులు చేయకుంటే ఆర్థిక భారం తమపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఆ పని చేయకుంటే మీరు చక్కగా రండి, అసెంబ్లీ గేట్ కాడ వచ్చి కూసోర్రి. వాళ్ళ అసెంబ్లీ కాడనే దొరుకుతారు. వీళ్ళు అందరు ఒక దగ్గరికి అంటే ఆడికే వస్తారు. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడు రైతులందరూ మీటింగ్ పెట్టుకోరి, ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో ఎవరన్నా పట్టుకోరు, ఆడ అసెంబ్లీ కాడ వచ్చి కూసోరు. బ్యానర్ కట్టి, ఇగో అలా పలానాడు సభ పెట్టుకోరు, మాకు ఇంత అన్యాయం జరిగిందని అసెంబ్లీ గేటు ముందర కూర్చుంటే ఆడ దొరుకుతారు. ఆడికే వస్తారు. ఆడికి వచ్చే గప్పాలు కొట్టేది వీళ్ళు. ఆడ దొరుకుతారు మీకు. గతంలో చదును చేసి వదిలేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల కోసం భూములు తీసుకొని చదును చేసి సరిచేయకుండా వదిలేసింది. దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2010 డిసెంబర్ నెలలో వరంగల్ ప్రకాష్ రెడ్డిపేటలో సభ కోసం ప్లాట్లన్నీ చదును చేసి భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ తర్వాత ఎవరి హద్దులు వారికి నిర్ణయించకపోవడంతో కబ్జాదారులు చొరబడి భూ యజమానులకు ఇబ్బంది గురి చేశారు. ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కారం కాకపోవడంతో పాటు తమ విలువైన భూములు పోయాయి. అనేక మంది నానా తిప్పలు పడుతున్నారు. అనుభవం నేపథ్యంలో 2022 హనుమకొండ జిల్లా దేవనపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణకు భూమి సేకరించేందుకు ప్రయత్నించిన భూ యజమానులు భూమి ఇవ్వడానికి నిరాకరించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ సభ నిర్వహించినా ఇలాంటి సమస్యలు
తలెత్తుతాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎలకతుర్తిలో పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇంతకుముందు కూడా ఎక్కడ 2022లో హన్మకొండ దేవానపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు భూమిని సేకరించేందుకు ప్రయత్నించితే అక్కడోళ్ళు ఇయ్యలే. గతంలో ఎప్పుడు 2010 డిసెంబర్లో ప్రకాష్ రెడ్డిపేటలో ప్లాట్లలో పోయి సభ పెట్టిరట. ప్లాట్లలో అద్దురాలు ఉంటాయి కదా, ఈ ఇన్ని గదాలకు అవన్నీ పీకేసినాక మళ్ళీ అద్దురాలు ఇవన్నీ ఏం ఏర్పాటు చేయకపోయేసరికి కబ్జాదారులు జొరబడ్డారు. మా ప్లాట్ ఈడి వరకు ఉన్నదని చెప్పేసి వచ్చారు, మొత్తం ఉన్న కాడికి ఆగాం చేసారు. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఒరిజినల్ ప్లాట్లు ఉన్నోళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు ఆ నకిలీ ఉన్నోళ్ళు అందులో కూర్చున్నారు. ఇప్పుడు రేపు వీళ్ళ పరిస్థితి కూడా ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్ ఈ గప్పాలు కొడుతుంది కదా, మరి నువ్వు ఏ పని చేసినా రైతులకు ఇబ్బంది కలిగే పనే చేస్తావు. కేటీఆర్ మీ కుటుంబమే అంతా, ఎప్పుడు రైతుల మీదనే మీ పగ. వీళ్ళకు కూడా చేసి పెట్టుర్రు, మరి వీళ్ళకు కూడా న్యాయం చేయరు.